Gracious God, కృపగలిగిన తండ్రి, thank you for your spirit. మీ ఆత్మ కొరకు కృతజ్ఞతలు. Lord, speak to us through your word. ప్రభా, మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి. Your word is a fire నీ వాక్కు అగ్ని వంటిది, and it is a hammer. అది సుత్తే It is a sword. ప్రభా, అది ఖడ్గమై ఉన్నది. Please speak to us. దయచేసి మాతో Let మాట్లాడండి. the word touch us, our Savior. నీ వాక్కు మమ్మల్ని తాకనివ్వండి ప్రభా. Let the work of the sword work in our hearts. ఖడ్గము దాని కార్యము మా హృదయాల్లో జరగనివ్వండి. Speak to me also. నాతో కూడా మీరు In మాట్లాడండి. Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Psalm 90 కీర్తన 90 and verse 12. 12వ వచనము. Teach us to number our days, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము, that we may apply our hearts unto wisdom. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. The man needs wisdom. ఒక మానవునికి జ్ఞానం అవసరము. You may have money. నీకు ధనం ఉండొచ్చు, Your money cannot solve all your problems. That you must know. నీ ధనము నీ ప్రతి సమస్యను ఎంత మాత్రం తీర్చలేదు అన్న విషయం నువ్వు గ్రహించాలి. That mystery you must know. ఆ మర్మము నువ్వు తెలుసుకోవాలి. You are a proud man. నువ్వు గర్విష్ఠుడవు. You think you have money, you can do anything. నీకు ధనం ఉంది గనక ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నావు. That is foolishness. అది కేవలం అవివేకమే. To have that thought, it is foolishness. ఆ తలంపు నువ్వు కలిగి ఉండడమే అవివేకము. God has got the spirit of wisdom. దేవుడు ఆత్మ జ్ఞానమై ఉన్నాడు. That spirit is acquired by wisdom only. ఆ ఆత్మ జ్ఞానము ద్వారా మాత్రమే నువ్వు పొందుకోగలుగుతావు. We see 10 virgins in the Bible. మనము బైబిల్లో చూసినట్లయితే 10 మంది కన్యకలను గురించి చూస్తాము. The kingdom of God is like unto the 10 virgins who took their lamps and went forth to meet the bridegroom. పరలోక రాజ్యము 10 మంది కన్యకలు తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు చూచున్న వారిని పోలి ఉన్నది. Yeah, you know it is in 25th chapter of Matthew. అది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్నది, మనకు తెలుసు. 10 virgins we are seeing, they are all alike. వారు ఈ 10 మంది కన్యకలు చూడడానికి ఒకే రీతిగా కనబడుతూ ఉన్నారు. 5 were wise and 5 are foolish. వారిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. But all of them look alike only. అయినప్పటికీ వీరందరూ చూడడానికి ఒకే రీతిగా కనబడుతున్నారు. What is foolishness? ఏంటి అవివేకం అనగా? All of them are sleeping. వారందరూ కునికి నిద్రించారు. Yeah, what is the difference between both of them? అయితే వీరిద్దరి మధ్య తేడా ఏంటి? So foolish did not take oil, ఈ బుద్ధి లేని వారు తమతో పాటు నూనెను తీసుకొని పోలేదు. and the wise they took lamps and also oil. బుద్ధి గలవారు తమతో ఉన్న దివిటీలతో పాటు నూనెను కూడా తీసుకొని They పోయారు. were not satisfied with mere lamps. వారు తమకు దివిటీలు ఉన్నాయి కదా అని అంత మాత్రంతో సంతృప్తి చెందలేదు. Yeah, what is foolishness? అవివేకం అంటే ఏంటి? They thought the bridegroom will come before our oil is over. ఈ బుద్ధి లేని వారు పెండ్లి కుమారుడు తమ దివిటిలో ఉన్న నూనె అయిపోక ముందే వచ్చేస్తాడులే అని తలంచారు. You are like that. నీవు అలాగే ఉన్నావు. You are a foolish man. నీవు అవివేకివి. You are a foolish woman. నీవు అవివేకిరాలువి. Yeah, because you don't have wisdom, you are slumbering, you are sleeping. నీవు జ్ఞానము లేదు గనక నీవు కునుకుతూ ఉన్నావు, నిద్రిస్తూ ఉన్నావు. These wise virgins, they have wisdom and they thought of, if the oil is over, where shall we go? మరి ఈ బుద్ధి గల కన్యకలు జ్ఞానం కలిగిన వారు గనక ఒకవేళ నూనె అయిపోతే మేము వెళ్ళగలమా అనుకున్నారు. That is the spirit you must have. ఆ ఆత్మ నువ్వు కలిగి ఉండాలి. The wisdom is the spirit. ఆత్మ జ్ఞానమై ఉన్నాడు. Yeah, that spirit you do not have. అట్టి జ్ఞానము కలిగిన ఆత్మ నువ్వు కలిగి లేవు. You have your own knowledge. నీకు నీ సొంత జ్ఞానం ఉంది. Yeah, you don't have spirit of wisdom. అంతేగాని ఆత్మతో కూడిన జ్ఞానం లేదు. The bridegroom tarried. అయితే పెండ్లి కుమారుడు ఆలస్యము చేసి ఉన్నాడు. 5th verse. 5వ వచనము. Yeah, the bridegroom tarried. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా And they all slumbered and slept. వారందరూ కునికి నిద్రించుచుండిరి. God is allowing you to live. దేవుడు మరి నీవు జీవించుటకు అనుమతిస్తూ ఉన్నాడు. You don't deserve to live.
బ్రతికి ఉండడానికి అర్హురాలువేమి కాదు. But you are thinking like that. అయినప్పటికీ నువ్వు అలా తలస్తున్నావు. Yeah, why God is making me to live day by day, day by day, day by day? ఎందుకు ఇన్ని దినాలుగా లేదా దినం తర్వాత దినము దేవుడు బ్రతకనిస్తూ ఉన్నాడు? Even now also you don't have wisdom to repent. ఈ సమయంలో కూడా నువ్వు పశ్చాత్తాపపడాలి అన్న జ్ఞానము నీకు లేదు. What does God say in Luke 2nd chapter? లూకా సువార్త 2వ అధ్యాయంలో దేవుడు ఏమని Verse సెలవిస్తున్నాడు? 52. 52వ వచనము. Jesus increased in wisdom and stature. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. Yeah, he was growing in wisdom. ఆయన జ్ఞానమందు వర్ధిల్లుచున్నాడు. After you are converted, నీవు మారు మనసు పొందిన తర్వాత you must acquire wisdom. నీకు జ్ఞానము పొందుకోవాలి. That is the foundation of Christian life. అది క్రైస్తవ జీవితపు పునాది. We see two houses. మనము రెండు రకాలైన ఇళ్ళను చూస్తే, One is the house built by wise man. ఒక ఇల్లు బుద్ధి కలిగిన వాడి చేత కట్టబడింది. The other house was built by foolish man. మరొకటి అవివేకి బుద్ధి లేని వాడి చేత When నిర్మించబడింది. the rains came వర్షము వచ్చినప్పుడు, and floods came out, వరదలు వచ్చి పొంగినప్పుడు, when the wind came, గాలి విసురుతూ ఉన్నప్పుడు what happened? ఏం జరిగింది? The house of foolish man, it fell. బుద్ధి లేనివాడు కట్టిన ఇల్లు కుప్ప కూలిపోయింది. It is the end of that house. ఆ ఇంటి యొక్క అంతము అదే. And wise man, మరి జ్ఞానవంతుడు, the same thing happened to his house. ఇదే పరిస్థితులు ఇతని ఇంటి పైన కూడా వచ్చాయి. Wind, floods and the rain came. వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, గాలి కొట్టింది, And the wind also. గాలి విసిరింది. But the house of the wise man did not fall. అయితే ఈ బుద్ధి కలిగిన వాడు కట్టిన ఇల్లు పడిపోలేదు. But the house of the foolish man, it fell. కానీ బుద్ధి లేని వాడు కట్టిన ఇల్లు పడిపోయింది. Many young girls చాలా and మంది boys, యవనస్తులు they don't have wisdom. వారికి జ్ఞానం లేదు. How to build your house? ఏ రీతిగా నీవు నీ ఇంటిని కట్టుకోవాలి. House means family. ఇల్లు అనగా కుటుంబము. All these days you are living as you pleased. ఈ దినాలన్నిట్లో నువ్వు నీకు ఇష్టము అనిపించిన రీతిగా జీవించావు. Living vainly. వ్యర్థంగా జీవించావు. All your life was a vain life. నీ జీవితం అంతా కూడా వ్యర్థత్వంతో నింపబడింది. You wasted your time నీవు నీ సమయాన్ని వృధా in చేసుకున్నావు foolish talking. అనవసరమైన వ్యర్థమైన సంభాషణలతో. When young men or women, when they talk each other, they are allured by their chatting. ఒక యవనస్తురాలుగా కనుక వారు మాటల్లోనికి దిగితే వారు ఆ సంభాషణలో నిమగ్నమైపోతూ ఉంటారు. That all your talking was unholy talking. అప్పుడు నీ సంభాషణ అంతా కూడా అపవిత్రతతో కూడిన సంభాషణ, Unholy friendship. అపవిత్రతతో కూడినటువంటి స్నేహము. Many girls are not able to get victory over their talking. చాలా మంది అమ్మాయిలకు వారి మాటల పైన జయం ఉండడం లేదు. They don't have fear of God. వారికి దేవుని భయం ఏమీ లేదు. They talk hours together. గంటల తరబడి వారు మాట్లాడుతూనే ఉంటారు. One day your family will fall. ఒక దినము నీ కుటుంబం అనేది ఖచ్చితంగా Your house కూలబడిపోతుంది. will fall. నీ ఇల్లు కూలిపోతుంది. Whatever you sow, that you will reap. నీవు ఏది విత్తుతున్నావో అదే కోస్తావు. Proverbs 6th chapter. సామెతలు 6వ అధ్యాయము. Whoso committeth fornication lacketh understanding. 6వ అధ్యాయము 32వ వచనం. జారత్వం జరిగించువాడు కేవలము బుద్ధి శూన్యుడు. 32nd verse. He is a foolish person, lacketh understanding. ఈ జారత్వం జరిగించేవాడు కేవలం బుద్ధి శూన్యుడు, అతనికి జ్ఞానము లేదు. I am not telling this. Bible is telling you. నేను చెప్పట్లేదు కానీ వాక్యమే చెప్తూ ఉంది. You are a fool. నీవు ఒక బుద్ధి శూన్యుడవు. You are going to face this situation. నీవు ఈ పరిస్థితిని ఎదుర్కోబోతున్నావు. You are without understanding. కానీ నీకు గ్రహింపు లేకుండా ఉన్నావు. Unnecessarily you are always tied up with your cell phone. అనవసరంగా అన్ని వేళలా నీ సెల్ ఫోన్ తో బంధించబడుతూ ఉన్నావు. If you are a girl, నీవు ఒక అమ్మాయి అయినట్లయితే you are allured by the voice of another young man. నీవు ఇతర యవనస్తుడి స్వరమునకు అలవాటు పడిపోతున్నావు. You are happy now. నీవు దాన్ని బట్టి సంతోషపడుతూ ఉన్నావు. But the day is coming. కానీ ఒక దినం రాబోతుంది. That day will prove that you are most foolish girl. ఆ దినము నీవు అందరికంటే అవివేకివి అనే విషయము. On that day you will weep and cry. ఆ దినము నువ్వు ఎంతగానో ఏడుస్తూ ఉంటావు. No
nobody can save you. అప్పుడు ఎవ్వరు నిన్ను సహాయపడలేరు, But రక్షించలేరు. why these meetings are conducted now? మరి ఈ సమయంలో ఎందుకు ఈ కూటములు So జరపబడుతున్నాయి? that you may change your attitude, నీ యొక్క వ్యక్తిత్వంను నువ్వు మార్చుకుంటావని, change your heart. నీ హృదయాన్ని మార్చుకోవాలని. Yeah, because you are a foolish girl, నీవు అవివేకమైన అమ్మాయివి గనుక what will happen afterwards you don't know. నీకు తర్వాత ఏం సంభవిస్తుందో అన్న విషయం నీకు తెలియదు. You are filled with foolishness. నీవు అవివేకంతో You నింపబడుతున్నావు. are filled with foolish talking. నీ అవివేక సంభాషణతోనే నిమగ్నం అవుతున్నావు. Yeah, your feelings are bad. నీ యొక్క ఊహలు అంతా కూడా ఎంత చెడ్డవిగా ఉన్నవి. At the beginning, all these 10 virgins were alike only. ఈ ఆరంభంలో మనం చూసినట్టయితే ఈ 10 మంది కన్యకలు చూడడానికి ఒకే రీతిగా ఉన్నారు. Foolishness leads you to pride. అయితే అవివేకం అనేది నిన్ను గర్వంలోనికి నడిపిస్తుంది. You think nothing will happen to me. నాకు ఏం జరగదు అని నువ్వు తలస్తున్నావు. That is foolishness. అదే అవివేకము. You have sowed a bad seed. నువ్వు Yeah. ఒక చెడ్డ విత్తనం విత్తావు. But what will come out? అయితే ఏమొస్తుంది? Wisdom means when you select the seed, you will be wise. జ్ఞానము అనగా నువ్వు విత్తనాన్ని ఎన్నుకునేటప్పుడు కూడా ఎంతో జ్ఞానంగా You వ్యవహరించాలి. are sowing sin నువ్వు పాపాన్ని విత్తుతున్నావు. in your life. నీ జీవితంలో All your days you are spoiled నీ జీవిత దినాలన్నిట్లో నువ్వు కేవలము పాడైపోయావు. without reading the word of God. దేవుని వాక్యం చదవకుండా If you read the first psalm, నీవు కీర్తన 1వ అధ్యాయం, what do you see? అక్కడ మనం ఏం చూస్తూ ఉన్నాము? First psalm. 1వ కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. Yeah, who is a wise person? జ్ఞానవంతుడంటే ఎవరు? Studying the word of God day and night, day and దేవుని night. వాక్యాన్ని రాత్రింబగలు చదివేవాడు. Some people, they are not reading the word of God day and night. కొంతమంది దేవుని వాక్యాన్ని దినము రాత్రి చదవరు. They are ungodly. వారు కేవలం భక్తిహీనులు. Yeah, you cannot stand in the judgment. అలాంటప్పుడు నువ్వు తీర్పులో నిల్చోలేవు. The sinners cannot stand in the congregation of the righteous. దుష్టులు నీతిమంతుల సభలో నిలవలేరు, పాపులు నిలవలేరు. You must know that you cannot live with a righteous person. నీవు నీతిమంతులతో నివసించలేవు. Even if somebody forces you and makes you to live here, you cannot live. ఒకవేళ ఎవరైనా నేను ఒత్తిడి చేసి ఇక్కడ నివసించు అని చెప్పినా నువ్వు కేవలం ఉండలేకపోతావు. The Bible says you cannot live with a righteous person. దేవుని వాక్యం సెలవిస్తుంది నీతిమంతుల సభలో పాపులు ఎంత మాత్రం నిలువరు. You cannot live. You cannot be happy. నీవు నివసించలేవు, సంతోషంగా ఉండలేవు. You want to run away. నీవు కేవలము పారిపోవాలనుకుంటావు. You don't want prayer. You don't want the word of God. You don't want humbling, and you don't want holiness. నీకు ప్రార్థన వద్దు, వాక్యం వద్దు, దీనత్వం వద్దు, You will run పవిత్రత వద్దు. away. You will run away to the unholy people. కేవలము అపవిత్రతతో ఉండిన ప్రజల వైపుకు నువ్వు పరుగెడతావు. Proverbs 30th chapter సామెతలు 10వ అధ్యాయము and verse 8. 8వ వచనం చూసినట్లయితే, Remove far from me vanity. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. Vanity. వ్యర్థత్వము. The most Christians are with vanity. చాలా మంది క్రైస్తవులు వ్యర్థత్వంతో నింపబడ్డారు. I see many young girls with nail polish. నేను చూస్తే మరి ఎంతో మంది యవనస్తురాండ్రు నెయిల్ పాలిష్ పెట్టుకొని You ఉన్నారు. are wasting time. వారు కేవలం తమ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. Polishing your nails. గోర్లకు రంగు వేసుకోవడం. Yeah, how much time you are wasting? ఎంత సమయం వృధా చేస్తున్నావు? Instead of waiting in the presence of God, దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి instead బదులుగా, of praying, ప్రార్థించడానికి instead బదులుగా, of reading the word of God, దేవుని వాక్యం చదువుటకు బదులు you are using that precious time God has given you by nail polishing. దేవుడు నీకు ఇచ్చిన విలువైన సమయాన్ని నెయిల్ పాలిష్ పెట్టుకోవడానికి వృధా చేస్తూ That ఉన్నావు. is vanity. అది కేవలం వ్యర్థత్వము. Yeah, you are wasting your time. నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు. And Proverbs 31 సామెతలు 31 and verse 30. 30వ వచనం, Favor is deceitful and beauty is vain. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. Always girls want to be so beautiful. అమ్మాయిలు అన్ని వేళలా అందంగా ఉండాలని కోరుకుంటారు. Yeah, Bible says it is vain. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది అది కేవలం వ్యర్థము, It is deceitful. అది మోసకరము. You are deceived by these vanities. ఈ వ్యర్థత్వము ద్వారా నువ్వు మోసగింపబడుతూ Now, ఉన్నావు. before the girls come up to the wedding platform, అమ్మాయిలు వివాహ వేదికకు రాకమునుపు
they were sent to the beauty parlor. వారు బ్యూటీ పార్లర్ కి వెళ్ళబడతారు. They are Christians. వారు క్రైస్తవులే. Why you need beauty parlor? ఎందుకు నీకు బ్యూటీ పార్లర్ కావాలి? Why you want beauty? ఎందుకు నీకు అందం కావాలి? Inwardly you are ugly. అంతరంగంగా నీవు అసహ్యతతో ఉన్నావు. Because there is no holiness in you. ఎందుకంటే నీలో అసలు పవిత్రతయే లేదు. And what is the use? మరి దాంతో ప్రయోజనం ఏంటి? God is not happy with your heart. దేవుడు నీ హృదయాన్ని బట్టి సంతోషంగా లేడు. Bible says your heart is deceitful. నీ హృదయం మోసకరము. Yeah, what is the use of coming with a pond of mire to the wedding platform? మరి ఒక బురద గుంటను నీలో ఉంచుకొని వివాహ వేదికపైకి రావడంలో ప్రయోజనం ఏంటి? You will not have any happiness in your married life. అలాంటప్పుడు నీ వివాహ జీవితంలో నీకే సంతోషం ఉండదు. There will be sorrow in your wedded life. నీ యొక్క వివాహ జీవితములో నీకు దుఃఖం ఉంటుంది. Here the Bible says favor is deceitful. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది అందము మోసకరం. You always wanted to see beauty in the face of a girl. అన్ని వేళలా ఒక అమ్మాయిలో అందమును చూడాలనుకుంటావు. You are a foolish man. నీవు ఒక అవివేకివి. You do not know you are choosing foolish things. నీవు అవివేకమైన వాటిని కోరుకుంటున్నావు అన్న విషయం నీకు అర్థం కావట్లేదు. When others tell anything about you, ఇతరులు నీ గురించి ఏదైనా చెప్పినప్పుడు you are getting angry. నీ కోపం వస్తుంది. Nobody can stop your anger. ఎవరు కూడా నీ కోపాన్ని ఆపలేరు. But what you sow, we will reap afterwards. అయితే నువ్వు ఏది విత్తుతున్నావో ఖచ్చితంగా తర్వాత అదే కోయవలసి వస్తుంది. Your joy is not dependent upon others' beauty. నీ సంతోషం అనేది ఇతరుల అందం పైన ఆధారపడకూడదు. No, it depends upon holiness. అది పవిత్రత పైన ఆధారపడి ఉంటుంది. You keep yourself holy. నిన్ను పవిత్రంగా కాపాడుకో. And all your wedded life will be joyful. అప్పుడు నీ వైవాహిక జీవితం అంతా సంతోషంగా ఉంటుంది. Yeah, Philippians 2nd chapter. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము and verse 12. 12వ వచనము. Some people, they are okay Christians before the servant of God. కొంతమంది క్రైస్తవులు దైవ సేవకుల ముందు పర్వాలేదు అనబడే క్రైస్తవులుగా ఉంటారు. Yeah, this girl is a trustworthy girl. ఈ అమ్మాయి నమ్మదగిన వ్యక్తి. Yeah, this boy is a worthy person. ఈ అబ్బాయి నమ్మదగిన వాడు. Yeah, outwardly you are putting up. ఆ రీతిగా బాహ్య రూపానికే నువ్వు ధరిస్తూ ఉన్నావు. You are disguising yourself with hypocrisy. నిన్ను నీవు వేషధారంతో నింపుకుంటున్నావు. Some people they say we are saved. కొంతమంది మేము రక్షించబడ్డాము అని చెప్తారు. And still they are thieving. అయినప్పటికీ వారు ఇంకా దొంగతనాలు చేస్తూ ఉంటారు. You did not get victory over your thieving. నీ యొక్క దొంగతనపు ఆ పరిస్థితి పైన జయమును చూడట్లేదు. God has given you this retreat. దేవుడు నీకు రిట్రీట్ నిచ్చాడు. You must repent deeply. నీవు లోతుగా పశ్చాత్తాపడాలి. 12th verse you read. 12వ వచనము. 2nd chapter Philippians. ఫిలిప్పి 2:12. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించు. You have to work out your salvation even in my absence. నేను లేనప్పుడు కూడా మీ సొంత రక్షణను మీరు కొనసాగించుకోవాలి. When people criticize you, ప్రజలు నిన్ను వ్యతిరేకించినప్పుడు లేదా నిందించినప్పుడు, yeah, you are not happy. నువ్వు వ్యతిరేకించడం నువ్వు సంతోషంగా ఉండట్లేదు. Criticizing you is a healthy point. నిన్ను వ్యతిరేకించడము అనేది ఆరోగ్యకరమైన విషయం. You are fretting. నీవు వ్యసన పడుతూ ఉన్నావు. If you are fretting, నువ్వు వ్యసన పడితే you have no health at all. నీకు ఆరోగ్యం అనేదే ఉండదు. You have no spiritual health. నీకు ఆత్మీయ ఆరోగ్యం ఉండదు. Somebody told against you like this. ఎవరో ఒకరు నీకు వ్యతిరేకంగా ఏదో చెప్తారు. Somebody scolded you. ఎవరో నిన్ను దూషించారు. Immediately you are getting angry. వెంటనే నీకు కోపం వచ్చేస్తుంది. God sees your response. అయితే దేవుడు నీ ప్రతిస్పందనను చూస్తూ ఉన్నాడు. Why you are allowing that anger? ఎందుకు ఆ కోపాన్ని అనుమతిస్తున్నావు? In the word of God you see, fret not. దేవుని వాక్యములో నువ్వు చూసినట్లయితే వ్యసన పడకుము అని చెప్తుంది. Angry. కోపపడవద్దు. Why your heart has become so weak? మరి ఎందుకు నీ హృదయం అంత బలహీన పడిపోయింది? Physically, if you are weak, you get some symptom like fever and cough and like that. భౌతికంగా ఒకవేళ నీవు బలహీన పడినట్లయితే ఏదో ఒక లక్షణాలు బయటకు వస్తాయి. జ్వరం రావడము, దగ్గు రావడం, లేకపోతే ఇంకేదైనా. Yeah, you must know
when you're responding like this, there is something wrong with your heart. అలాంటి లక్షణాలు చూసినప్పుడు ఏదో నీ హృదయంలో బాగలేదు అనే విషయం నువ్వు గ్రహించుకోవాలి. And David was praying like this. దావీదు ఈ రీతిగా ప్రార్థిస్తున్నాడు. Search me, O God. నన్ను పరిశోధించుము ప్రభువా. And know my heart. నా Know my హృదయాన్ని heart. పరీక్షించి తెలుసుకోను. Today, know my heart today. ఈ దినము నా హృదయాన్ని పరీక్షించి You తెలుసుకో. must always search your heart. నీవు అన్ని వేళలా నీ హృదయాన్ని పరీక్షించుకోవాలి. When you sit in the presence of God దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు and really ask God to show your heart, నిజంగా నా హృదయాన్ని చూపించమని అడిగితే He will show you ఆయన నీకు చూపిస్తాడు how your heart is. నీ హృదయం ఎలాగుంది అని. When somebody is saying badly about you, you are getting anger. ఎవరైనా నీ గురించి చెడుగా మాట్లాడినప్పుడు నీ కోపం వస్తుంది. You are not talking to him. ఆ వ్యక్తితో ఇంకా నీవు మాట్లాడవు. You are not talking to her. నీవు ఆమెతో మాట్లాడవు. Why? ఎందుకు? Because of your heart condition. నీ హృదయ పరిస్థితిని బట్టి. When you get maths paper in exam, నీకు ఎగ్జామ్ లో మ్యాథ్స్ పేపర్ వచ్చినప్పుడు you are so alarmed and you don't know what to do. నీకు ఎంతో కంగారు అయిపోతుంది, ఏం చేయాలో తోచదు. All of the year you did not study well. ఆ సంవత్సరం అంతా నువ్వు సరిగ్గా చదవలేదు. Algebra means గుడ్డిగాబరా. ఆల్జిబ్రా అనగానే గుండె గాబరా అయిపోతుంటుంది. Why you are not studying well? ఎందుకు నీవు సరిగ్గా చదవలేదు? You are not studying the word of God. నీవు దేవుని వాక్యాన్ని సరిగ్గా చదవట్లేదు. You are not studying the word of God day and దేవుని night. వాక్యాన్ని దినము రాత్రి చదవడం లేదు. If you study the word of God day and night, నువ్వు ప్రతి దినము రాత్రి వాక్యం చదివితే, happily if you study, సంతోషంగా చదివితే, you will be like a tree planted in the side of the river. ఒక నీటి కాలువన నాటబడిన మొక్క వలె నువ్వు ఉంటావు. You will give good fruit. అలాంటి చెట్టుగా ఉండి మంచి ఫలాలను నువ్వు You ఫలించగలుగుతావు. will get good results. నీకు మంచి ఫలితాలు వస్తాయి. You don't have any good results. కానీ నీకు మంచి ఫలితాలు రావట్లేదు. Talking and talking and speaking and speaking and all vain words. నీవు అన్ని వేళలా మాట్లాడుతూ వ్యర్థ సంభాషణతో నింపబడుతున్నావు. You are losing your strength. నీ బలమును కోల్పోతున్నావు. Always I tell young people, అన్ని వేళలా యవనస్తులతో నేను చెప్తూ ఉంటాను, don't talk too much. ఎక్కువగా మాట్లాడవద్దు. If you talk too much, there will be some mistake, some sin in that talk. ఒకవేళ ఎక్కువగా మాట్లాడితే ఏదో ఒక తప్పిదం అనేది ఆ మాటల్లో ఉంటుంది. Now you must look at Jesus. ఈ సమయంలో నువ్వు యేసు వైపు చూడాలి. Look at cross. సిలువ వైపు చూడాలి. When he was on the cross, ఆయన సిలువలో ఉన్నప్పుడు his words were like diamonds. ఆయన మాటలు అనేవి వజ్రాల He వంటిగా did ఉన్నాయి. not try to say he was not a bad person. ఆయన నేను మంచి వ్యక్తినే, అంత చెడ్డవాడని కాదు అని చెప్పడానికి ఏమి ప్రయత్నించలేదు. He did not try at all. ఆయన దాని కొరకు ఎంత మాత్రం ప్రయత్నించలేదు. He kept his mouth shut. తన నోటిని మూసుకొని ఉంచాడు. But you are opening your mouth కానీ నీవు నీ నోటిని తెరుస్తూ ఉన్నావు. because of your heart condition. నీ హృదయ పరిస్థితిని బట్టి You want to justify yourself. నిన్ను నీవు నీతిమంతుడిగా What అగుపరుచుకోవాలనుకుంటున్నావు. happened to that those 5 foolish women? మరి ఆ 5 బుద్ధి లేని కన్యకల విషయం ఏమైంది? By the time they went to buy the oil, వారు నూనె కొనుటకు వెళ్ళినంతలో, by that time they went and came back, వారు వెళ్ళి వచ్చేటువంటి సమయంలో the door was shut. ఆ తలుపు మూయబడిపోయింది. And from inside they were hearing, ఆ లోపల నుంచి వచ్చే స్వరాలను వీళ్ళు వింటూ ఉన్నారు బయట. I know you not. ఏమని అంటే, నేను మిమ్మును ఎన్నడూ ఎరగను. They were not wise virgins like the other group. మరి ఇతర 5 ఉన్నటువంటి బుద్ధి కలిగిన వారి వల్ల వీరు లేరు. They were crying. వారు ఏడుస్తూ ఉన్నారు, All these అరుస్తూ days ఉన్నారు. they followed these wise virgins. ఈ సంవత్సరాలన్నిట మరి వారు వీరిని చూస్తూ ఉన్నారు. But they are not changing their life. అయినప్పటికీ వీరి జీవితాలు మాత్రం మార్చుకోలేదు. They were carrying with another hand the extra oil. వీరు మరో చేతితో ఎక్స్ట్రా నూనెను తీసుకొని పోయారు. But you are not wise enough to acquire oil. కానీ నీవు నూనెను సంపాదించుకునేంత జ్ఞానముతో లేవు. You are a foolish woman. నీవు అవివేకివి. Oil, that is wisdom. ఆ నూనె అనగా అది జ్ఞానము. Yeah, you are not acquiring any wisdom. కానీ నీవు ఏ జ్ఞానమును సంపాదించుకోలేకపోతున్నావు. Even after looking at them, కనీసం వారి వైపే చూడలేని పరిస్థితితో ఉన్నావు. we don't have this extra oil. అరే మాకు ఇలాంటి మరి ఎక్కువ నూనె లేదు కదా. You are not properly converted.
నీవు సరైన రీతిగా మార్పు నొందలేదు. You are looking at another person who is properly converted. కానీ సరిగ్గా మారు మనసు పొందిన వ్యక్తి వైపు నువ్వు చూస్తూ ఉన్నావు. Even after looking at him, you are not getting any lesson. ఆ రీతిగా చూసినప్పటికీ ఏ పాఠం మాత్రం నువ్వు నేర్చుకోని పరిస్థితిలోనే ఉన్నావు. Now God is putting before us the cross. ఈ సమయంలో దేవుడు మన ఎదుట సిలువను ఉంచుతున్నారు. Isaiah 42 chapter యెషయా 42వ అధ్యాయము and verse 1. మొదటి వచనం. Behold my servant whom I uphold, my elect in whom I have put my spirit upon him. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. The father was putting his finger upon Jesus. తండ్రి యేసు వైపు తన వేలెత్తి చూపుతూ ఉన్నారు. And he is full of wisdom. ఆయన జ్ఞానమంతటితో నింపబడి ఉన్నాడు. He was calm and quiet at the time of trouble. ఆయన శ్రమలు పొందుతున్నటువంటి సమయంలో కేవలం మౌనంగా భరిస్తూ ఉన్నాడు. When somebody is troubling you, మరి ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు you are not keeping quiet. నీవు మౌనంగా ఉండలేకపోతున్నావు. You are responding to them wickedly. నీవు వారితో ఎంతో దుష్టత్వంతో వ్యవహరిస్తూ ఉన్నావు. Jesus, how he is on the cross. అయితే యేసుక్రీస్తు సిలువలో ఏ రీతిగా ఉన్నారు? What was he saying? ఆయన ఏమని చెప్తూ ఉన్నారు? Father, forgive them, తండ్రి వీరిని క్షమించు, for they do not know what they are doing. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. Are you able to tell like that? నీవు అలాగా చెప్పగలుగుతున్నావా? Now God is putting before you cross. ఈ cross of సమయంలో Christ. దేవుడు నీ ఎదుట సిలువను ఉంచారు. For all the people in the world, ఈ లోకమంతటి ముందు, for the forgivenesses of the sins. ఈ లోకమంతటి ఆ పాప క్షమాపణ కొరకు Yeah, he was doing the work of propitiation. ఆయన ప్రాయశ్చిత్తమును జరిగిస్తూ ఉన్నారు. Third verse. 3వ వచనము. A bruised reed shall he not break. నలిగిన రెల్లును అతడు విరువడు. You are like a bruised reed now. నీవు కూడా ఒక నలిగిన రెల్లు వలనే ఉన్నావు ఇప్పుడు. A bruised by sin. పాపము వలన నలిగిపోయి, The sin has crushed you. ఆ పాపము నిన్ను నలిచివేస్తూ ఉంది. God will not remove you if you repent now. అయితే నీవు ఈ సమయంలో పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను ఎంత మాత్రం తొలగించాడు. And also the smoking flax shall not he quench. మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. Yeah, such a compassionate Savior you have. అంత దయగలిగినటువంటి రక్షకుణ్ణి మనం కలిగి ఉన్నాము. Sin crushed David. పాపము దావీదును నలిపివేస్తూ ఉంది. And what did David do? మరి దావీదు ఏం చేస్తూ He ఉన్నాడు? repented and repented and repented. అతడు ఎంతగానో పశ్చాత్తాపడ్డాడు. He was not a okay Christian. అతను ఎంత మాత్రం పర్వాలేదు అనుకునే క్రైస్తవుడిగా లేడు. Yeah, he said, I sinned. నేను పాపము చేసి ఉన్నాను అని చెప్పాడు. Lord, forgive me. ప్రభువా నన్ను క్షమించుము. There is spirit of wisdom in him. అతనిలో ఆత్మ జ్ఞానం ఉన్నది. And that spirit was in David. ఆ ఆత్మ ఈ దావీదులో ఉన్నది. That's why God selected David's throne for Jesus. అందు నిమిత్తమే దేవుడు దావీదు సింహాసనమును యేసుక్రీస్తు కొరకు ఎన్నుకున్నాడు. Now we see another prophecy about him. మనము మరొక ప్రవచనం ఆయనను గూర్చి చూస్తున్నాము. 11th chapter of Isaiah. యెషయా గ్రంథము 11వ అధ్యాయము And verse 2. 2వ వచనము. Here is a prophecy. ఇక్కడ మరొక ప్రవచనం ఉంది. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. Yeah, there is wisdom in Jesus. యేసుక్రీస్తులో జ్ఞానమున్నది. If really the Spirit of God touches you, దేవుని ఆత్మ నిన్ను తాకినప్పుడు you will have wisdom. నీకు జ్ఞానము లభిస్తుంది. God gives you the spirit of wisdom. దేవుడు ఆత్మ జ్ఞానమును నీకు ఇస్తాడు. How to rule your house. ఏ రీతిగా నీ ఇంటిని నువ్వు The కాపాడుకోవాలి. main thing, you must repent for your past sins. నీ గడిచిపోయిన పాపముల విషయమై పశ్చాత్తాపడాలి. That is how you must build the basement and foundation. ఆ రీతిగా నీవు నీ పునాదిని లేదా నిర్మాణాన్ని కట్టుకోగలుగుతావు. The proper thing is proper foundation. సరైన విషయము సరైన పునాది వేయడము. Not a good house. అది మంచి ఇల్లు కాదు. Not a painted house. అంతేగాని ఇంటికి పెయింట్ వేయడం ప్రాముఖ్యం కాదు. Jesus said, you are like the tomb. We are a whitewashed sepulcher. యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. There is so much of sorrow inside. ఆ లోపల చూస్తే అది ఎంతో దుఃఖంతో ఉంటుంది. But outwardly, కానీ బయటికి that house is a beautiful house with
with so many paintings. ఆ ఇల్లు మాత్రము ఎంతో రంగులతో అలంకరించి అందంగా కనిపించేది ఉంటుంది. The spirit of wisdom, it is the baptism of the Holy Spirit. ఆత్మ జ్ఞానము అనగా పరిశుద్ధాత్ముని చేత నింపబడడం. If you don't have this baptism, ఈ బాప్తిస్మం నీకు లేకపోతే you cannot go in నీవు లోపలికి వెళ్ళలేవు. with the bridegroom. పెండ్లి కుమారునితో పాటు You cannot go in నీవు వెళ్ళలేవు లోపలికి. because you are not able to study the word and obey the word. ఎందుకంటే దేవుని వాక్యము చదవలేవు, దానికి విధేయత చూయించలేవు గనక. There is another wisdom, the devil, మరొక జ్ఞానము కూడా ఉంది, అది దయ్యముల జ్ఞానము. that you see in James 3rd chapter, అది యాకోబు 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. verse 13. 13వ వచనము, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచువలెను. You must be meek and humble. మీరు సాత్వికులుగా దీనులుగా ఉండాలి. You must be holy. మీరు పరిశుద్ధతతో ఉండాలి. Then God will give you wisdom. అప్పుడు మాత్రమే దేవుడు జ్ఞానం ఇస్తారు. And 15th verse, 15వ వచనము, ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. there is wisdom from the evil one. మరి సాతానుకు సంబంధించిన జ్ఞానము ఉన్నది. But real wisdom, how it will be? అయితే నిజమైన జ్ఞానం అనేది ఎలాగుంటుంది? Read that. 17వ వచనము, Yeah. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. Yeah, first thing, it is holy. పవిత్రమైనది మొట్టమొదటిగా. You don't have any holiness, కానీ నీకు ఏ పవిత్రత లేనే లేదు. your house will fall. నీ ఇల్లు పడిపోతుంది. Now repent. ఈ సమయంలో పశ్చాత్తాపం. Plead God for wisdom and humility and holiness. దేవుణ్ణి పరిశుద్ధత కొరకు, జ్ఞానము కొరకు, దీనత్వం కొరకు బ్రతిమాలుకో. Yeah, continue. తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది. You will easily obey. ఈ పై నుండి వచ్చే జ్ఞానం ఉంటే నువ్వు సులభంగా You లోబడతావు. are not obeying easily to God కానీ దేవునికి నువ్వు సులభంగా లోబడలేకపోతున్నావు. because you don't have meekness. ఎందుకంటే నీకు సాత్వికం లేదు గనక. Jesus said, I am meek యేసుక్రీస్తు సెలవిచ్చారు, నేను and సాత్వికుడను, I am lowly. నేను దీనుడను, Come to me, నా యొద్దకు రండి, I will give you rest. నేను మీకు విశ్రాంతిని He ఇస్తాను. is going to give you rest. ఆయన నీకు విశ్రాంతిని He ఇవ్వబోతున్నాడు. wants to forgive all your sins. ఆయన నీ పాపములన్నిటిని This is the క్షమించాలనుకుంటున్నాడు. right time to repent. ఇదే సరి అయిన సమయం నువ్వు పశ్చాత్తాపడ్డానికి. Let us pray. ప్రార్థించుకుందాము. Gracious God, కృపగలిగిన తండ్రి, have mercy upon these dear people. ఈ నీ ప్రియుల ఎడల దయ చూపించండి. Help them to repent deeply. వీరు లోతుగా పశ్చాత్తాపడడానికి సహాయం చేయండి. Help them to confess their sins వారి పాపములు ఒప్పుకోవడానికి సహాయం and చేయండి. get wisdom from you. వారికి నీ నుండి జ్ఞానమును Take అనుగ్రహించండి. away hard-heartedness from them. వారిలో నుండి కఠిన హృదయాన్ని తీసివేయండి. Let your spirit touch them. నీ ఆత్మ వారిని తాకనివ్వండి. Make them different people. వారిని నూతనమైన వ్యక్తులుగా చేయండి. Open their understanding. వారి గ్రహింపు తెరవండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Now may the grace of the Lord Jesus Christ and the power of the Father and the fellowship of the Holy Spirit may rest upon you. Amen.